కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు క్రైస్తవ ఓట్లపై ఎక్కువగా దృష్టి సారించాయి. ఓట్ల కోసం చర్చల చుట్టూ తిరుగుతున్నారు పార్టీల నేతలు. క్రిస్టియన్ ఓటు బ్యాంకులను ఆకట్టుకోవడానికి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలకు ప్రాధాన్యం ఇచ్చాయి. వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ మత గురువులు, సన్యాసులపై వరుసగా జరుగుతున్న దాడుల కారణంగా క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకోవడానికి యూడీఎఫ్, ఎల్డీఎఫ్, బీజేపీలు ఆగచాట్లు పడుతున్నాయి. సెక్యులర్ రాష్ట్రంగా ఉన్నటువంటి కేరళలో క్రిస్టియన్ ఓట్లు ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారుతున్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్తో కలిసి ప్రయాణం చేసినటువంటి క్రిస్టియన్స్ ఈసారి ఎలా ఉండబోతున్నారు? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 చర్చిలు, ఆ తర్వాత 15,000కు పైగా చిన్న చితక చర్చిలు ఉన్నటువంటి కేరళలో అనేక మంది క్రిస్టియన్స్ అంతా కూడా ఈసారి ఎటువైపు మొగ్గుతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశం. ఎంత పర్సెంటేజ్ ఇక్కడ ఉంది, ఎలా ప్రభావితం చేయబోతున్నారు? రాజకీయ పార్టీలు వాళ్ళందరినీ కూడా తమ ఉచ్చులోకి లాగడానికి, తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇప్పుడు చూద్దాం. కేరళం జనాభాలో క్రిస్టియన్లు 18.4% మంది ఉన్నారు. హిందువులు 54.7% ఉంటే ముస్లింలు 26.6% ఉన్నారు. క్రిస్టియన్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ కేరళం రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తారు. సెంట్రల్ కేరళంలో కీలకమైన ఓటు బ్యాంక్ క్రిస్టియన్లే. కొంతకాలంగా కేరళం రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీలు, నన్లపై దాడులు ఎక్కువయ్యాయి. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు చర్చ పెద్దలతో లాంఛనప్రాయంగా సంప్రదింపులు జరుపుతున్నారు. క్రైస్తవ ఓటు బ్యాంకులను ఆకట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యూనివర్సల్ సిరియాక్ ఆర్థోడాక్స్ చర్చ్ బిషప్ మోరన్మోర్ ఇగ్నిషియస్ అఫ్రెమ్ టూతో సమావేశమై చర్చించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం కొచ్చిలో సైరో మలబార్ చర్చ్ మేజర్ ఆర్చ్ బిషప్ రాఫెల్ తటిల్ను కలిసింది. దీంతో క్రిస్టియన్లపై బీజేపీ అభ్యర్థులు నమ్మకం పెట్టుకున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 99 స్థానాలను లెఫ్ట్ ఫ్రంట్ క్రైస్తవ ఓటు బ్యాంకుల మద్దతుతోనే గెలుచుకోగలిగింది. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ జేబీ కోషి కమిషన్ నివేదికను అమలు చేయడంపై చర్చించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దాదాపు అన్ని చర్చల నాయకులతోనూ సమావేశమయ్యారు. ఈ కమిషన్ నివేదిక సమర్పించిన దాదాపు 5 ఏళ్ల తర్వాత దాన్ని బహిరంగపరచాలని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈసారి కూడా క్రిస్టియన్లు తమ వైపే ఉన్నారని కేరళం ఐటీ మంత్రి, ఎల్డీఎఫ్ నేత పి రాజు అంటున్నారు. We have government owned medical colleges which has the facility for all advanced treatment in the state. Then this is good for all needy people irrespective of the region. And also in the last 10 years Kerala could not witness any communal rights. That is entirely different from other parts of the country. Then all people irrespective of their religion, I think they would support this government. 10 ఏళ్ల పాటు సెక్యులర్ స్టేట్ సీఎంగా సేవలు అందించినటువంటి పినరయి విజయన్కు ఇప్పుడు గట్టి ఎదురుగాలి వీస్తుందని చెప్పాలి. ఒకవైపు బీజేపీ, మరొక వైపు యూడీఎఫ్, ఈ ఇద్దరూ కలిసి క్రిస్టియన్ ఓట్లను లాగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే గత 10 సంవత్సరాలుగా మేం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, తర్వాత ప్రత్యేకమైనటువంటి రక్షణ కూడా కావచ్చు, క్రిస్టియన్లందరినీ కూడా మా వైపే వచ్చేలా చేస్తాయని ఎల్డీఎఫ్ నేతలు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యము? ఎందుకంటే క్రిస్టియన్లకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ కమిషన్ వేసి గత 5 సంవత్సరాలుగా కాలయాపన చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి క్రిస్టియన్ సంఘాలు కూడా అదే వాదాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ సంఘ్ పరివార ఆధ్వర్యంలో జరిగినటువంటి నన్లపైన, ఆ తర్వాత క్రిస్టియన్ మైనార్టీ చారిటీలపైన, మిషనరీలపైన జరిగినటువంటి దాడులను అడ్డుకోవడంలో పినరయి విజయన్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందనే అసంతృప్తి ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాల్లో కనిపిస్తుంది. మరి క్రిస్టియన్ ఓటు ఎలా వెళ్తుంది? పినరయి విజయన్ వారిని మళ్ళీ ఎలా వాళ్ళను ఆకట్టుకోగలరు అనేది మాత్రం కాలం సమాధానం చెప్తుందో లేదో మాత్రం చూడాలి. కేరళంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు వీడి సతీశన్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ రమేష్ చెన్నితాల ఇటీవల చర్చ అధిపతులతో చర్చలు జరిపారు. కేరళంలో పాగా వేసిన కర్ణాటక, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా చర్చ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సాధారణంగా ఈ సమావేశాలను మర్యాదపూర్వక భేటీలు అని కలరింగ్ ఇస్తున్నప్పటికీ ఎన్నికలకు ముందు జరిగే ఇటువంటి సమావేశాల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు చాలా స్పష్టంగా కేరళంలో కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మరణం, మాజీ రక్షణ మంత్రి ఏకే యాంటోనీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ నాయకత్వంలో క్రైస్తవ వర్గానికి చెందిన నాయకుల కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన సామాజిక ఇంజనీరింగ్లో భాగంగానే కొన్ని నెలల క్రితం
ఎంపీ కె సుధాకరన్ స్థానంలో సన్నీ జోసెఫ్ను కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ మార్పు వల్ల క్రిస్టియన్లు యూడీఎఫ్కి బాసటగా ఉంటారని ఆ పార్టీ నేతలంటున్నారు. క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? 10 ఏళ్లుగా ఎల్డీఎఫ్కి కొమ్ము కాసిన క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఈసారి యూడీఎఫ్కు వరాలిస్తుందా అన్న దానిపై జోరుగా కేరళీయుల్లో చర్చ జరుగుతోంది. కేరళలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో క్రిస్టియన్లు ఎవరి వైపు మల్లుతారే అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా నెలకొని ఉంది. ఇక్కడ బీజేపీ పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తాము, వారిని కాపాడుతామని చెప్పి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటుంది. ఎల్డీఎఫ్ గత 10 ఏళ్లుగా క్రిస్టియన్కి మేము పూర్తి స్థాయిగా న్యాయం చేస్తాం, దీనికి సంబంధించి ఒక కమిషన్ వేసి వారిని ఆదుకుంటామని కూడా, వారిపై దాడులు జరగకుండా చూస్తామని చెప్పేటువంటి హామీలతో కొనసాగుతుంది. మరొక వైపు యూడీఎఫ్ ఏదైతే ఉందో గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఈ సందర్భంలో వాళ్ళంతా కూడా యూడీఎఫ్ నేతలు అంతా కూడా కీలకమైనటువంటి చర్చల్లోకి వెళ్లి ఫాదర్స్తో లాబింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. క్రిస్టియన్ పెద్దలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ 18.64% ఉన్నటువంటి క్రిస్టియన్ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ ఆసక్తికరమైనటువంటి అంశంలో యూడీఎఫ్ సాధ్యమైనంత వరకు క్రిస్టియన్లను తమ వైపుకు మళ్లించుకోవడానికి అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నా కానీ వారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ఖచ్చితంగా తమకు మద్దతు ఇవ్వాల్సిందని చెప్పి ఎల్డీఎఫ్ నేతలు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ఒకవైపు శబరిమలను మేనేజ్ చేస్తూ మరొకవైపు క్రిస్టియన్ ఓటర్లను కూడా ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరి క్రిస్టియన్ ఓటర్స్, కేరళ ఓటర్స్ అంతా కలిపి మే 4వ తారీఖున ఎవరిని కింగ్ చేయబోతారన్నది వెయిట్ చేయాల్సినటువంటి అంశం. కెమెరామెన్ గణపతితో దినకర్, ఎన్టీవీ, కేరళం.